భారత్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించుకుంది. తొలిసారి ఆసీస్ గడ్డ మీద టెస్ట్, వన్డే సిరీస్లను కైవసం చేసుకుంది. వన్డే సిరీస్ విజయంలో ధోని కీలక పాత్ర పోషించారు. 3 వన్డేల్లోనూ అర్ధశతకాలు బాది భారత జట్టు 2-1 తేడాతో సిరీస్ గెలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఇదే సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా తన లోపగుణాన్ని బయటపెట్టుకుంది. చివరి వన్డేలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన చాహల్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన ధోనిలకు క్రికెట్ ఆస్ట్రేలియా $500 చొప్పున చెక్ను క్యాష్ ప్రైజ్గా అందజేసింది. స్పాన్సర్లు, ప్రసార హక్కుల ద్వారా భారీ మొత్తం ఆర్జిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా టాప్ ప్లేయర్లు అయిన ధోనికి 35,000 చెక్ను అందజేయడం పట్ల మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. ప్రసార హక్కుల ద్వారా భారీ మొత్తాన్ని ఆర్జిస్తున్న నిర్వాహకులు ఆటగాళ్లకు సముచితమైన ప్రైజ్ మనీ ఎందుకు ఇవ్వరని గవాస్కర్ నిలదీశారు. స్పాన్సర్లు రావడానికి ప్రధాన కారణం ఆటగాళ్లేనని మాజీ కెప్టెన్ గుర్తు చేశారు. వింబుల్డన్ విజేతలకు ఇస్తున్న ప్రైజ్ మనీ చూడండి, నిజంగా అద్భుతం. సంపద సృష్టిలో ఆటగాళ్లకే ముఖ్యం, వారికి సముచితంగా రికార్డు అందజేయాలని గవాస్కర్ సూచించారు. క్రికెట్ ఆస్ట్రేలియా పిచినారితనాన్ని ఎండగట్టిన గవాస్కర్కు క్రికెట్ ఫ్యాన్స్ మద్దతు పలుకుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.